బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి. ప్రస్తుతం ఆయన జనసేన పార్టీ నాయకుడు. జనసేన పార్టీలో ఆయన ఏంటి అంటే ఎవరికీ అర్థం కాదు. ఓ సీనియర్ నాయకుడు అంతే. మరి ఆయనకి ఎందుకని తగిన గుర్తింపు దక్కడం లేదు? ఆ పార్టీలో అధినేత పవన్ కళ్యాణ్తో ఉన్న సాన్నిహిత్య రీత్యా వైఎస్ఆర్సీపీని వీడి జనసేన కండువా కప్పుకున్నారు. కానీ ఆయన కండువా కప్పుకున్నారు, కానీ ఆయనకి తగ్గ హోదా కానీ తగిన గుర్తింపు కానీ కనీసంగా తన సొంత నియోజకవర్గం ఒంగోలులో కూడా దక్కట్లేదు. దాంతో ఇప్పుడు బాలినేని తీవ్రంగా కలత చెందుతున్నారు. ముందుకెళ్ళలేక వెనక్కి రాలేక రాజకీయంగా మనుగడ ఏంటి అన్న దాని మీద సతమతమైపోతున్నారు. అనేక రకాలుగా అవస్థలు పాలవుతున్నారు. ఆఖరికి జనసేన పార్టీ కేడర్ కూడా బాలినేని ఖాతరు చేయకపోవడంతో ఏం చెయ్యాలన్నది ఈ మాజీ మంత్రికి పాలుపోవడం లేదు. ఇటీవల ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా పవన్ కళ్యాణ్కి సన్నిహితుడిగా మెలిగే రియాజ్కి అవకాశం దక్కింది. రియాజ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో కూడా బాలినేనికి తగిన గౌరవం దక్కలేదు. బాలినేని ఏమాత్రం ఖాతరు చేసిన దాఖలాలు లేవు. జనసేన పార్టీ నాయకుడికి పదవి వచ్చినప్పుడు బాలినేని కనీస గౌరవపూర్వకంగా ఖాతరు చేయకపోయినా అంతకు మించినటువంటి ఆందోళన ఏంటంటే దామచర్ల జనార్దన్కి పూర్తి స్థాయిలో గౌరవం కేటాయించినటువంటి తీరు ఆసక్తికరంగా మారుతోంది. ఒకవైపు బాలినేని పూర్తిగా గౌరవించలేదనేటువంటి ఆందోళన ఆయన అనుచరుల్లో కనిపిస్తుంటే, రెండో వైపు బాలినేనికి ప్రధాన ప్రత్యర్థిగా కనిపించే దామచర్లకు పెద్దపీట వేసినటువంటి వైనం మరొక ఆసక్తికరమైనటువంటి విషయంగా మారుతుంది. ఇదంతా ఆఖరికి రియాజ్ లాంటి జనసేన నేతలు కూడా బాలినేని ఏమాత్రం పట్టించుకోవడం లేదా అనే ప్రశ్నను ముందుకు తీసుకొస్తోంది. దీంతో బాలినేని పరిస్థితి కుడితిలో పడ్డేలకలా మారింది. ఇప్పుడు ఆయన బయటికి రాలేరు, లోపల ఉండలేరు అన్నట్టుగా తయారవుతుంది. పవన్ కళ్యాణ్ తనని గుర్తిస్తున్నారని, తనని గౌరవిస్తున్నారని, తన పేరుని పదే పదే ప్రస్తావిస్తున్నారని మాత్రమే సరిపెట్టుకోక తప్పని పరిస్థితి బాలినేనికి దాపురిచ్చింది. ఇటు ఒంగోలులో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎక్కడా బాలినేని హోదాకి గౌరవానికి ఆయన అనుభవించినటువంటి వివిధ పదవులకి తగ్గట్టుగా గుర్తింపు లేకపోవడం అన్నది కలచివేస్తున్నటువంటి అంశంగా మారుతోంది. మరి ఇలాంటి తరుణంలో బాలినేని ఏం చేస్తారు, ఎలా ముందుకు సాగుతారు, తన పూర్వ వైభవాన్ని చూసి మురిసిపోతూ గడిపేస్తారా, లేకుంటే భవిష్యత్తులో తనకి తగిన గుర్తింపు హోదా కట్టబెట్టేదానికి తగ్గట్టుగా ప్రయత్నం చేస్తారా? ఏం చేసినా బాలినేని ఆశలు నెరవేరేనా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిపోతోంది.